తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులైన అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, ఈ భయంకర దుర్దినాలలో ఎక్కడ చూచిన నెమ్మదలేని సంఘటనలో నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మా ప్రభా మీ కృప చేత కాపాడిన విధమును బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో మీ కుమారుడైన క్రీస్తు ప్రభును బట్టి తండ్రి, మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే కృపనిచ్చారు తండ్రి. ఈ సమయంలో మా బ్రతుకు కాలంలో మీకిచ్చిన సమయం ఎంత అని మా బ్రతుకులు పరిశీలన చేసుకొని లోటుపాట్లను దిద్దుకోవటానికి మీ ఆత్మ సహాయంతో ఈ విషయమే మాట్లాడటానికి సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరినీ మీరు దీవించండి. ఆధ్యాత్మిక బలపరుస్తూ నాయన మేమున్న స్థితి లోటుపాట్లను దిద్దుకొని మీ చిత్తానుసారం బ్రతకడానికి మాకు నేర్పించుమని యేసు నామం అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలరా, సమయంలో మన బ్రతుకు కాలంలో మనము దేవునికి ఇచ్చిన సమయము ఎంత అనే సంగతిని ఆలోచించుదాం. ఈ విషయం కానీ ఈరోజు నీకు అర్థమైతే ఎక్కడ నా జీవితంలో పరిస్థితులు ఎత్తు పల్లాలు ఎందుకు జరుగుతున్నాయో గ్రహించడానికి అవకాశం ఉంటుందండి. దేవుడు కాలాన్ని ఇచ్చాడు. కాలంలో నాకు కొంత సమయాన్ని నాకు ఇవ్వండి, నాతో గడపండి అని చెప్తున్నాడు. లేకపోతే నా లేఖనాలు చదవండి, నా కొరకై నన్ను ధ్యానించిన కుటుంబ ఆరాధనలో ఏర్పాటు చేసుకోండి అని చెప్పినట్లుగా భావించవచ్చు. అంటే కాలము వేరు, సమయము వేరు. కాలములోనే ఉన్నది సమయం. కనుక కాలాన్నిచ్చి కాలమంతా నాకే ఇచ్చేయండి అని చెప్పలే. కాలాన్ని మనకిచ్చి ఆ కాలంలో సమయాన్ని దేవుడు అడుగుతున్నాడు. అంటే దేవుని మంచి మనసు ఏంటో తెలుసా? ముందు ఆయన ఇస్తాడు, తర్వాత మనం ఇస్తామో లేదో ఆయన అడుగుతాడు. అడిగిన తర్వాత ఆ ప్రకారము ఇస్తే, ఆయన మాటకు విధేయత చూపితే గొప్ప దీవెన. ఒకరు ఇచ్చిన తర్వాత ఆయన మాటకు విధేయత చూపకుండా అవిధేయుడిగా ఉన్నావంటే అదే మన ప్రాణానికి ఉరితాడుగా పరిణమిస్తున్న సంగతిని కూడా గమనించుకోవాలి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వాక్య భాగాన్ని చదివి కొద్ది మాటలుగా క్లుప్తంగా ఆలోచించడం ప్రయత్నించేద్దాం. ఎందుకంటే మనకు బ్రతుకునిచ్చాడు ఆయన. ఈరోజు నువ్వు, నేను, మనము ఇవి సజీవులుగా ఉన్నామంటే, ఇన్ని సంవత్సరాల వయస్సు మనం కలిగి ఉన్నామంటే, ఈ విధంగా ఏదో కొంత మనస్థితిని బట్టి రకరకాల పరిస్థితులు మనం కలిగి ఉన్నామంటే దీనికి కారకులు ఎవరూ కారు, తండ్రి అయిన దేవుడు. ఆయన అంత ఇచ్చాడు. ఇచ్చి ఇవ్వకుండా అడగడు, ఇచ్చి ఆయన అడుగుతాడండి. ఇంకో మాటగా మనం అర్థం చేసుకున్నట్టే చిన్న మాట చెప్పిన మన జీవితంలో మనం అనుసరిస్తున్నది ఏంటంటే, మనము ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు చిన్న బిడ్డలకి ఏవో తినుబండలు తీసుకొస్తూ ఉంటాం. కొన్న తర్వాత వచ్చేటప్పుడు అన్నీ తినేయచ్చు. మనల్ని ఎవరు అడగరు, ఎవరికి లెక్క చెప్పవసరంలే. కానీ కొన్నాను కనుక నా పిల్లలు అని తీసుకుని వచ్చి మరలా మనం ఏమంటామో తెలుసా? నానా, బుజ్జి, కన్నా, పెట్టవా అని అంటాం. లేదు, ఒకవేళ కమెంట్ చేసి అడుగుతామా, పోనీ నేను కదా నీకు పెట్టి ఇవ్వ అంటామా? అట్ అనలేమండి. ఇచ్చి మనం ఏంటో తెలుసా? అది మనదే అయినా ఆ వ్యక్తి మనవాడు కనుక, మన బిడ్డ కనుక, వాడిలో ప్రేమ ఉందా లేదా, ఇచ్చిన ఆయన మీద ఆ మాటకి విలువనిచ్చి పెడతాడా లేదా అని చూస్తూ తెలియని రీతిగానే మనం ఆ వ్యక్తి పరీక్ష పెట్టినట్టుగానో, తెలియని రీతిగానే మనము కూడా ఆ ఇచ్చిన ఆయన ఇస్తాడో లేదని తన మనసును గ్రహిస్తున్నట్లుగా ఉంటుంది. ఎవరి మీద ప్రయోగిస్తాం తెలిసివి? కేవలం కుడి ఎడమ తెలియని చిన్న బిడ్డల మీద. అలా ప్రయోగించి కూడా ఏమంటామంటే, ఇది పెట్టేవాడు కాడు, ఇది మంచి మనసు కాదు అని
చిన్నపిల్లలు దేవుని రాజ్యానికి వారసులైనటువంటి వారిని ఇలా కాదు అలా కాదు అనే స్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అది ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించండి. కనుక ప్రియమైన దేవుని పిల్లలరా, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మాట ఏంటి అని అంటే గమనించండి. వాక్య భాగం చదువుకుందాం. అపోస్తుల కార్యములు వైద్యుడైన లోకా గారు రాసిన అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 6-7 వచనం చదువుతున్నానండి. లేకపోతే 7వ వచనం డైరెక్ట్ చదువుకుందాం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటూ మీ పని కాదు. శిష్యులు అడిగారు ఒకరోజు, క్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు తను సజీవుడిగా కనపరుచుకొని పరలోకానికి ఆరోహణం అవుతున్న సందర్భంలో శిష్యులు ఒక డౌట్ వచ్చింది. అయ్యా, ఇశ్రాయేలీలకి రాజ్యము ముందిచ్చారు కనుక అది వాళ్ళ అవిధేయతను బట్టి కోల్పోయారు, మరలా ఇశ్రాయేల్కి రాజ్యం ఇస్తావా అనే మాటని యేసు ప్రభుని అడిగారండి శిష్యులు. అప్పుడు యేసు ప్రభు చెప్పారు, కాలాలు సమయాలు తండ్రి స్వాధీనం మంది ఉన్నాయి, వాటిని తెలుసుకుంటే మీ పని కాదు. నేను వెళుతున్నాను, వెళ్ళిన తర్వాత తిరిగి రావాలి అన్నా ఆ తండ్రి పర్మిషన్ కావాలి, సమయం ఆయన ఇవ్వాలి, నాకు కూడా తెలియదు ఆ సమయం కూడా. కనుక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మాట, కాలాలు సమయాలు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ఆయన సమయానికి కాలాతీతుడు, కాలాన్ని పెట్టినవాడు దేవుడు. ఆ కాలాన్ని పెట్టి ఎవరి చేతికి ఒక తన చేతిలో ఉంచుకున్నాడు. ఏమండి, ఈ కాలాలు రావటానికి కాలాలు రావటానికి మనకు తెలుసు కదా. ప్రకృతిలో కాలాల గురించి మనం మాట్లాడతాం. వర్షాకాలం అని, వేసవి కాలం అని, శీతాకాలం అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఈ కాలాలు రావాలి, అవి మనుషులకు మేలుకరం. చివరికి నేను కాలం తగిలిస్తా, ఇక అది మనందరికీ పోయే కాలం. ఈ కాలం కూడా రావాల్సిందే. కనుక ఈ కాలాలు రావాలి అంటే, ఈ కాలాలు రావాలంటే కాలం ఇచ్చిన ఆయన తప్పనిసరిగా కాలచక్రాన్ని తిప్పాలండి. ఎలాగంటే ఆదికాండం 1వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే 1వ అధ్యాయంలో 14వ వచనంలో ఈ కాలాలు ఎలా వస్తున్నాయో చెప్పాడండి. అంటే సమయాన్ని సృష్టించి సమయాన్ని పెట్టిన ఆయన ఆ సమయం ఎలా వస్తుందో చెప్తున్నాడు. ఎలా వస్తుందో, ఎలా రప్పిస్తున్నాడో చెప్తున్నాడు. అలా ఎందుకు పెట్టాడు, ఎవరికి అంటే నీ మేలు కోరి నా మేలు కోరి పెట్టాడు ఆయన. ఏమండి, అర్థమవుతుందా? చదువుతున్నాను చూడండి. 14వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విషయాల మందు జ్యోతులు కలుగుగాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగాకని పలికాడట. ఏమని ఆకాశంలో ఏం చేశాడు? పెద్ద జ్యోతులు ఉన్నాయట, ఆకాశ నక్షత్రాలు ఉన్నాయట. ఆ దినాలు, సంవత్సరాలు, కాలాలు, దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాలు, ఈ కాలగతులు నడుస్తున్నాయి అని అంటే కాలం పెట్టిన దేవుడు అవి దినాలుగా సంవత్సరాలుగా ఉండటానికి సాధనాలుగా ఆయన పెట్టిన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను పెట్టాడు. అవి తిరగటము, అవి పనిచేయటం కారణంగా నీకు నాకు కాలం ఏర్పడుతుంది. ఆ కాలాన్నే మనకిచ్చాడు ఆయుష్ కాలంగా భూలోకంలో. ఈ కాలము మనం ఏం చేయాలి అంటే, ఇచ్చిన ఈ కాలాన్ని ఇచ్చిన దేవుడికి ఏం చేయాలి? సమయాన్ని ఇవ్వాలి. దానిలో ఏమండి, దేవుడి సమయాన్ని కోరుకుంటున్నాడు. అందుకే మరి అపోస్తలుడు పౌలు గారు మరి ఎఫెసీ సంఘానికి రాస్తూ ఒక మాట అంటాడండి. ఏమని? 5వ అధ్యాయము 15వ వచనం, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోనండి. అజాగ్రత్తగా ఉంటే మీరు అజ్ఞానులు అవుతారు. కనుక దేవుడు దినాలన్నీ కూడా మంచిగానే సృష్టించాడు. మంచిది అన్నాడు. కానీ ఇప్పుడు ఏమవుతుందంట? ఏ దినాలకు వచ్చేసి చెడ్డగా మార్చబడిపోయింది. కాలము నీకు ఇచ్చాడు దేవుడు. ఆ కాలంలో ఉన్న సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఫెయిల్ అయితే అజ్ఞానము కనుక నీ అజ్ఞానం ద్వారా మొత్తం దినాలే చెడిపోయే పరిస్థితులకు వెళ్ళిపోతున్నాయనే సంగతిని ఈ మాటను బట్టి మనం గమనించుకున్నాలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక దేవుడు సమయాన్ని అంటే కాలాన్ని ఇచ్చి నీకు నాకు నిన్ను నన్ను సమయాన్ని ఇమ్మన్నాడండి. మనం ఇప్పుడు ప్రశ్న అడుగుదాం. ఏమని అని అంటే, మానవుని యొక్క ఆయుష్కాలం ప్రారంభం నుండి చూస్తే ఆయుష్కాలం, టైం అంటున్నాం కదా,
ఆదాము టైంలో మనిషి యొక్క ఆయుష్కాలం 1000 సంవత్సరాలండి. అంటే ఒక దినం. నోవా కాలంకి వచ్చేటప్పటికి 120 సంవత్సరాలైంది. అలాగే మోషే గారు వచ్చేటప్పటికి 91 కీర్తనకు వచ్చేటప్పటికి 70-80 సంవత్సరాలు అయిపోయింది. ఇక తర్వాత ఆ పత్రికలోకి వచ్చేటప్పటికి అసలు సమయమే లేనట్టుంది. ఎందుకని? ఆవిరి లాంటిదట, నీటి బుడగ లాంటిది. అంటే మనిషి యొక్క ఆయుష్ కాలము ఇలా తగ్గుకుంటూ వచ్చింది. ఏంటంటే మనిషి దేవుని యొక్క క్రమాన్ని తప్పి దేవుడిచ్చిన సమయాన్ని తన సొంతానికి వాడేసుకుంటున్నాడు. దేవుడు కాలచక్రం అంతా కూడా తిప్పుతూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మేలు కొరకు జరిగిస్తుంటే ఆయన చిత్తం కొరకు ఇచ్చిన సమయంలో మనం ఆయనకి కేటాయించి ఆయనతో గడపకుండా కాలం ఉంది కదా అనుకొని లోకాశల కొరకు, లోక కోరికల కొరకు, లోకనిధులు సంపాదించుకుంటానికి, లోకములు ఏదేదో కావాలనుకొని దేవునికి సమయం లేకుండా మనం వెళ్ళిపోతున్నాం. ఆ వ్యక్తి అజ్ఞాని అంటున్నాడు. మహాజ్ఞాని సొలొమోను గారు ఏమన్నారంటే, ప్రతిదానికి సమయం కలదు కదా అని చెప్పాడు. నువ్వు ప్రతి పనికి సమయం ఉంది. ఇల్లు కట్టడానికి, పేకటానికి, ఇవన్నీ మీరు చదువుకుని ప్రసంగి 3వ అధ్యాయము. మరి సమయం ఉంది అని దేవుడు అంటుంటే చాలా పర్యాలు దేవునికి మన సమయం కేటాయించలేని స్థితిలోకి వచ్చేసాం. అంటే సమయాన్ని సద్వినియోగపరచుకోవటంలో మనిషి ఫెయిల్ అవుతున్నాడు. దేవుని దగ్గర దేవునికి ఇవ్వటంలో ఫెయిల్ అయిపోతున్నాడు. కానీ సమయం ఉంది కదా అని అనుకొని తన చిత్తాన్ని నెరవేర్చుకుంటానికి, తన ఉద్దేశాలు నెరవేర్చుకుంటానికి, తనకి ఇష్టం వచ్చినట్టు బ్రతకటానికి, తనకు కావాల్సిన తినటానికి, త్రాగటానికి రకరకాలైనటువంటి సీరియల్స్, టీవీలు, ప్రోగ్రాములు, ఆటలు, పాటలు, చదువులు, లేక ఉద్యోగము, వ్యాపారము, వీటన్నిటిలో మనిషి బిజీ అయిపోయి దేవునికి సమయం లేకుండా పోతుందండి. ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించండి. అసలు దేవుడే లేకపోతే, దేవునికే సమయం ఇవ్వకపోతే లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకున్న వ్యక్తులకు అయిపోతాం కదా. ఏమండి, అది తినడానికి అవకాశం ఉంటుందా? ఈరోజు దేవునికి సమయాన్ని ఇవ్వకుండా ఉండటం కారణంగా అనేక అజ్ఞానులుగా మార్చబడిపోతున్నారు. వాళ్ళు కష్టపడేదో తెచ్చిన దాన్ని బట్టి దేవుడు సహాయం చేయలేదన్నట్టుగా నా కష్టం అంటూ మాట్లాడుతూ అనేక మంది ద్వారా ఛేదరించబడేటట్లుగా చాలామంది అయిపోతున్నారు. కరెక్ట్ కాదు. కనుక ఈ సమయంలో నేను చెప్పే ఒక మాట ఏంటంటే, నిన్ను నన్ను ప్రేమించి దేవుడి సమయాన్ని ఇచ్చాడు కదా. ఆ సమయము ఆ సమయం అంటే కాలంలో ఎంత సమయం దేవునికి ఇస్తున్నావు, ఎంత సమయం ఇస్తున్నావు? ఇప్పుడు మనకి ఏమండి, ఒక 24 గంటల్లో దేవుడు ఏం చేస్తే 2 భాగాలుగా చేశాడండి. దేవుడు ఎంత మంచివాడండి. ఎంతగా దేవుడు మన ఎడల తన పనిని మేలుకరంగా జరిగిస్తున్నాడండి. మొత్తం 24 గంటలు పగలైతే కుదరదు, పూర్వం 24 గంటలు రాత్రి అయినా కుదరదని దేవుడు సగభాగము చీకటి, సగభాగము వెలుగు, అంటే పగటి కాలం, రాత్రి కాలం. పగలంతా కూడా మెలుగుని పని చేసుకుంటూ ఉంటాం. ఆ అలసిపోయిన స్థితిలో రెస్ట్ తీసుకుంటానికి దేవుడు కేటాయించింది రాత్రి. కానీ పగటి కాలం కాపాడిన దేవునికి రాత్రికాలం అవగానే సమయం ఎంత ఇస్తున్నావు దేవునికి? ఒకళ్ళు రాత్రికాలం కాపాడిన దేవునికి, అయ్యా రాత్రి అంతా కాపాడేవని ప్రథమ స్థానం దేవునికి ఇచ్చి మరి దేవి సన్నిధానంలో ఎంత సమయం గడుపుతున్నా ఒకసారి ఆలోచించు. ప్రియ సోదరుడా, చాలా పర్యాలు ఇంటి నుండి బయటికి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ క్షేమంగా వస్తాడో లేదన్నట్టు భయంకర దుర్దిన చుట్టూ ఆవరించేస్తున్నాయి. నువ్వు నిలబడిన భూమి ఎప్పుడు విడిపోద్దో తెలియదు. నువ్వు పీలుస్తున్న గాలి ఎప్పుడు ఏ యొక్క విశ్వాయువు వచ్చి ప్రాణం పొందో తెలియదు. ఏమిటి, మన పైన ఉన్నటువంటి ఆకాశము ఎప్పుడు జలప్రలయంతో ముంచేసేటటువంటి ఉరుములు మెరుగుతూ కూడా పరిస్థితి వస్తో తెలియదు. కానీ చుట్టూ ప్రమాద పంచున మనిషి మనుగడ సాగుతూ ఉన్నా ఇవన్నీ నీకు జీవితాన్ని ఇచ్చి ఇంతవరకు పోషించాడు. ఆయుష్నిచ్చాడు, బిడల్నిచ్చాడు, ఇంటినిచ్చాడు, పని చేసుకుంటే చక్కటి శక్తినిచ్చాడు, చక్కటి అందాన్ని ఇచ్చాడు, ఎన్నో ఇచ్చాడు. ప్రియదేవుని బిడ్డ, ఎప్పుడన్నా మనసు పెట్టి ఆలోచించి నీ మనసాక్షిని అడిగితే దేవుని చిత్తానికి అనుకూలంగా దేవుని కొరకు సమయం గడుపుతూ హృదయపూర్వకంగా దేవుని పాద సన్నిధికి వెళ్ళిన సమయం ఎంత? దేవుని చిత్తానుసారంగా దేవుని గడిపినట్టు హృదయపూర్వకంగా దేవుని దగ్గర గడిపిన సమయం ఎంత? దేవుని వాక్యాన్ని చదవటానికి నువ్వు ఇచ్చిన సమయం ఎంత? దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించడానికి నువ్వు ఇచ్చిన సమయం ఎంత? ఒకసారి ఆలోచించావా? 24 గంటలు ఇస్తే ఒకరి సగం నిద్రకి పోతుంది అనుకుంటే సగభాగంలో దేవునికి ఎంత ఇచ్చావు? అంటే అనేక మంది జీవితంలో ప్రశ్నార్థకం.
అందుకే పిలిపి పత్రికలు అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, పిలిపి పత్రికలు అంటున్నాడు చూడండి, 2వ అధ్యాయము 21 వచ్చిన అనుకుంటే అక్కడ అంటున్నాడు పౌలు గారు ఏమంటున్నట్టే, అందరూ తమ సొంత కార్యం చూసుకుంటున్నారట. అందరూ చదువుతాను చూడమాట, 2వ అధ్యాయం 21 వచ్చినవాడి, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడట్లేదట. అందరూ 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 ప్రియమైన వాళ్ళరా, ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. మరి అన్నీ నీకు ఫ్రీగా ఇస్తుంటే, గాలి, వేడి, వెలుతురు, కాలము, ఏమండి, ఇవన్నీ కూడా నీకు ఫ్రీగా ఇస్తుంటే, అవన్నీ ఇచ్చిన ఆయన కొరకు అనుభవించి ప్రథమ స్థానాన్ని నీ జీవితంలో దేవునికి ఇచ్చి ఆయన సన్నిధిలో ఎంత సమయం గడుపుతున్నావు? ఆయనకు ప్రథమ స్థానముగా సమయాన్ని మొదట ఆయనకి ఇచ్చి నువ్వు ఏ పని ప్రారంభించినా అంచెలంచెలుగా వృద్ధి చెందుతావు. మాట అర్థమవుతుందా? ఉదయకాల సమయంలో లేవగానే ఆయన ప్రార్థనలు ప్రార్థించుకుని బైబిల్ చదువుకుని, అయ్యా రాత్రి ఇచ్చే నీకు వందనాలంటూ ఆయన చిత్తాన్ని బట్టి నువ్వు రోజును ప్రారంభిస్తే ఆ రోజంతా కూడా మనసు ఉల్లాసంగా ఉంటుంది, బ్రతుకు నెమ్మదిగా ఉంటుంది. ఏమండి, నువ్వు చేసే పని ఫలింపు చేసే పరిస్థితిగా చూస్తాడు. ఈ భయంకర దూతలు ఎక్కడ చూసి నెమ్మదిలేని సాతాను ఏలుబడిలో ఉన్న పరిస్థితుల్లో నీకు నష్టము కష్టము కలగకుండా కాపాడబడాలంటే మొట్టమొదట ప్రథమ స్థానం, ప్రథమ సమయం నీ బ్రతుకు కాలంలో దేవునికి ఇచ్చి తీరాలి. ఇస్తున్నావా? ఒకసారి మనసు పెట్టి ఆలోచించు. ఒకవేళ ఈ 24వ సంవత్సరం చాలా వాగ్దానాలు చేసుకుని ఉంటావు. దేవునితో బాగా గడిపేయాలి, దేవునితో సమయంను ఆల్ నైట్ ప్రేయర్స్ చేసేయాలి, దేవునితో బాగా నేను బైబిల్ చదివేసేయాలి అని ఎన్నో నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు, మంచిది. కానీ కలిసి ఇప్పటికన్నా ఈ రోజు వరకన్నా కరెక్ట్గా నడిపించేయలేదు చూసుకో. ఎక్కడైనా బిజీ కదండి, మనకి బిజీ కంప్యూటర్ యుగం, అస్సలు ఖాళీ లేదు అంటూ ఉంటాం. కానీ ఆయన ఇచ్చినటువంటి బ్రతుకు కాలంలో సమయాన్ని దేనికి ఎక్కువ ఉపయోగిస్తున్నాం తెలుసా? సగం నిద్రకు పోతుంది అనుకున్నాం కదా, ఇక తర్వాత వ్యాపారానికి, ఏమంటే చదువులకి, ఉద్యోగాలకి, రకరకాలైనటువంటి పనులకు, ఎన్నో రకరకాల పనులకు ఉపయోగిస్తున్నాం. అవన్నీ నీకు అవసరమే. అవన్నీ నీకు మేలుకరంగా ఉండాలి అంటే, అవన్నీ నీకు దీవెనకరంగా ఉండాలి అంటే, ప్రియ దేవుని బిడ్డ, బ్రతుకునిస్తున్నటువంటి ఆయనకి సమయాన్ని నువ్వు ఎంత ఇస్తున్నావు? ఒకరోజు ఇశ్రాయేలీలతో అంటాడు, ఇదిగో నా దగ్గర దొంగిలుతున్నారు అంటాడు. దేనిలో దొంగిలించాము అని అంటే 10వ భాగము 10వ భాగాల దగ్గర కొట్టేశారు కదా అంటాడు. మీరు దొంగలు అన్నాడు. అంటే దొంగలకి ఏం లేదు, పరలోక రాజ్యం లేదు. అంటే మన స్థితిని ప్రస్ఫుటంగా చెప్తూ ఉంటాడు దేవుడు. మీరు జ్ఞానం కలిగిన వారు ఉండాలి అంటే ఏం చేయాలి? ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించాలి. ఏమండి, అలా జీవిస్తున్నామా ఈరోజు? అలా ఉందా మన బ్రతుకస్సులో? అంత ప్రశ్నార్థకం కదండి ఈరోజు, ప్రశ్నార్థకం కదా. ఎవరండి ఈరోజు ఎక్కువ శాతం దేవునితో గడిపేట టైం ఎక్కడుంది మనిషికి? అంత బిజీ కంప్యూటర్ ఉంటుంది కదా. కానీ సెల్ పెట్టి కూర్చున్నామంటే, ఒక గ్రూప్లోకి వచ్చి మనం ఉంటున్నామంటే ఎంత టైం గడిపేస్తామో తెలియదు, ఎందుకు పోసుకోలు మాట్లాడతామో తెలియదు, ఎందుకు రకరకాల పరిస్థితుల్లో అక్కడే రకరకాల పరిస్థితులు ఉంటాయో అర్థం కాదు. అందరి గురించి కాదు, కానీ ఇట్టి పరిస్థితిగా ఉంటే నీకున్న సమయాన్ని ఎలా వృధాపరుచుకుంటున్నావు చూసుకో. నీకు దేవుడిచ్చిన సమయాన్ని ఎలా వృధాపరుచుకుంటున్నావు చూసుకో. ఆ సమయం దాటిపోయిన తర్వాత మరలా తిరిగి రావటం అనేది జరిగిన పని. ఒక మాట చదువుకున్న చూడండి, జపన్యాలు అంటాడండి, జపన్యా 2వ అధ్యాయము 1వ వచనంలో అంటాడండి, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయం గతించుచున్నది. నీకు ఇచ్చిన సమయం, నీకు ఇచ్చిన బ్రతుకు కాలంలో నాతో గడిపే సమయం గాలికి పొట్టు ఎగురునట్లుగా నీ కళ్ళెదురుగుండా ఎగిరిపోతుంది, నీ కళ్ళెదురుగా పోస్తుంది. ఎన్నో పర్యాలు నువ్వు బాధపడి ఉంటావు. ఈరోజు బైబిల్ చదువుకుందాం అనుకున్నాను కానీ పరిస్థితులు నాకు అనుకూలించలేదు, అసలు ఎంత బాధగా ఉందో అని అంటాం. రేపు తప్పనిసరిగా చదివేసుకోవాలి అని అనుకుంటాం. రేపు ఇంతకంటే కష్టమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అంటే రాబోయే దినాలన్నీ కూడా ఇంకా కఠినమైన దినాలే వస్తాయి, కానీ నీకు అనుకూలంగా ఉంటాయి అని ఇప్పుడు కూడా ఊహించుకో. పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు, పోయిన వాళ్ళందరూ మంచివాళ్ళు, ఉన్నోళ్ళందరూ అనే కదా. కనుక ఏమో ఈ రోజులు ఎలా ఉండే కానీ రేపు రాబోయే రోజులు మరింత కఠినమైన రోజులమ్మా అంటున్నారు. ఎందుకని? రోజు మారిందా? మనిషి మారాడా? ఏమండి అని అంటే ఆ రోజులను
మనము మన క్రియల ద్వారా మార్చుకొని శిక్ష తెచ్చుకునేటట్టుగా మనం పరుగులు తీస్తున్నామే తప్ప దేవుడు దినాలు ఎప్పుడు మారవు అని సంగతిని గమనించుకోవాలి. కనుక సమయం గతించిపోతుంది, అయిపోయిన తర్వాత నీ జీవితంలో తిరిగి తీసుకుని రాలేవు. కనుక మనకు ప్రశ్నించుకొని ఒక వ్యక్తి గురించి 2 మాటలు చెప్పి ముగించుకుందాం. ఏంటంటే, ప్రేమ దేవుని బిడ్డలారా, నీకు ఇచ్చిన ఇంతవరకు సమయంలో, లేకపోతే ఈ రోజు తీసుకో, లేకపోతే ఈ వారం తీసుకో, ఈ కొత్త సంవత్సరం తీసుకో, 24, అసలు దేవుని సలు ఎంత సమయం గడుపుకుంటావు హృదయపూర్వకంగా? ఏమండి ఏమండి అన్నీ లెక్క చెప్పాలి కదండి. భయం వేయట్లేదా మీకు? వింటున్న వాళ్ళరా, అయ్యో అని ఇది చేయట్లేదా? మన సొంతానికి ఎంతో వాడేసుకుంటున్న సమయాన్ని దేవునికి సమయం ఇవ్వద్దా? దేవుని దగ్గర గడపొద్దా? అలా గడపకుండా వెళ్ళిపోయినట్లయితే ప్రియ దేవుని బిడ్డ అజ్ఞానివి. అజ్ఞానంతో నువ్వు ఏది చేసుకున్నా, అజ్ఞాని ఎంత తొందరపడి ఎన్ని చేసినా జ్ఞాన సంబంధమైనటువంటి దీవెన అతనికి రాదు. కానీ తన అజ్ఞానము నవ్వులు పాలు చేస్తుంది, తన పని ఫెయిల్ అయిపోయేటట్టు చేస్తుంది. నువ్వు అజ్ఞానం అని ప్రస్ఫుటంగా నీ క్రియలు ఒక రోజున తెలియపడతాయి. అంతకాడికి ఎందుకు? ముందే ఈ మాటలు వింటే కొద్దిగా ఆలోచించవచ్చు కదా మనందరం అని ప్రభుని బట్టి ప్రేమతో మీకు తెలియపరుస్తున్నా. చూడండి, ఒక రోజున గెహాజీ అనేటువంటి ఆయన ఎలీషా గారి దగ్గర దాసుడుగా ఉన్నాడు. మనందరికీ తెలుసు, ఈ మాట బాగా వినాలి. అప్పటికి ఎలీషా గారు ఏలియా దగ్గర దాసుడుగా ఉన్నాడు, అంటే పరిచారకుడిగా ఉన్నాడు. ఏలియా గారి కంటే ఎక్కువ సేవ చేసినటువంటి బేష్ అనిపించుకున్నాడు ఎలీషా గారు. మరొక మాటగా చెప్తే, మోషే గారి దగ్గర యెహోషువ పరిచారకుడిగా ఉన్నాడు. గొప్ప నాయకుడై కానాన్ దేశం పంచిపెట్టాడు. అలాగే యేసుప్రభు శిష్యులుగా ఉన్నటువంటి వారు, దాసులుగా ఉన్నటువంటి వారు గొప్ప పరిచయం చేసి ప్రపంచానికి యేసుప్రభు పరిచయం చేశారు. ఇక్కడ ఇంతగా శిష్యులైనటువంటి వారు ఇంత మేలును పొందుకుంటూ వస్తుంటే, ఈ గెహాజీ అన్న ఆయన ఎలీషా గారి దగ్గర ఉండి ఏం చేశాడు తెలుసా ప్రియమైన దేవుని పిల్లలారా? ఆ సమయానుకూలంగా ఆ ఎలీషా గారి యొక్క అన్ని అద్భుతాలు చూసి ఎలీషా గారి శిష్యులుగా ఉన్నటువంటి ఆయన, శిష్యులైన వారు ఎంతో గొప్పగా ఎదిగితే శిష్యరకానికే మచ్చ తెచ్చుకొని గురువుగారిని అవమానపరిచినట్లుగా ఈయన సంఘటనలు ఉన్నాయండి. ఏంటి ఆ సంఘటన అని అంటే, ఒకసారి మనం 2వ రాసుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనాన్ని ఈ సమయంలో నేను చదువుతానండి. దయచేసి గమనించి మాట విందామండి. 2వ రాసుల గ్రంథము 5వ అధ్యాయము 26. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషులు తన రథమును దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకుంటకిది సమయమా? అప్పటికి నయమాను కుష్ఠరోగిగా వచ్చాడు. ఏమండి, ఈ అధ్యాయం చదువుకుంటే మొదట కుష్ఠరోగి కనపడతాడు, చివరిన కుష్ఠరోగి కనపడతాడు. మొదట కుష్ఠరోగి అయిన నయమాను హైందవుడు వచ్చి కుష్ఠరోగం పోగొట్టుకున్న ఆ యొక్క మరలా సిరియా దేశానికి వెళ్ళిపోతుంటే, ఆ ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి వ్యక్తి కుష్ఠు వ్యాధిగా వచ్చి ఆ ఎలీషా సన్నిధానం నుండి, దేవుని సన్నిధానం నుండి బయటికి గింటివేయబడ్డాడు తన కుటుంబంతో సహా. కనుక ఇక్కడ నేను చెప్పే ఒక మాట ఏంటంటే, నువ్వేదైనా సంపాదించుకోవటానికి సమయం ఉంది. ఆ సమయము దేవుడు నీకు ఇవ్వాలి, ఆ దేవుడు నీకు సమయం ఇవ్వాలి. అంతేగాని ఉన్నది కదా అనుకొని సమయం నువ్వే చేసుకుంటే, ఉన్నది కదా అనుకొని సంపాదించుకుంటానుకో ఏదో సాగు చేసుకొని ఆ యొక్క యజమానుడైనటువంటి ఎలీషా మాట కాదర్ చేయకుండా, అప్పటికి ఎలీషా ఏది నాకు అవసరం లేదు, తీసేసుకుని ధనం నీతో ఉంచేసుకుని నయమాన్తో చెప్పిన తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అక్కడితో కథం ఎలీషాకి నయమానికి. ఈ మాట విన్నటువంటి గెహాజీ పరుగును వెళ్ళి, మా యొక్క గురుగారి దగ్గరికి ఇప్పుడే మరి స్నేహితులు వచ్చారు, లేకపోతే బంధువులు వచ్చారు, మరి షేనార్ వస్త్రాలు కొన్ని ఇమ్మన్నాడు, బంగారు కడీలు ఇమ్మన్నప్పటికీ ఒకటేంటి ఎన్ని తీసుకెళ్ళంటే అవి తెచ్చేసుకున్నాడండి. అంటే ముందే ఒకవేళ ఎలీషా గారికి కావాలంటే తెచ్చి ఇచ్చినటువంటి ఆ బంగారం ముందే తీసుకునవచ్చు. అది కాదని గింటిస్తాడు కదా, కాదనుకున్నాడు. కానీ గెహాజీ వెళ్ళి ఈ ఎలీషా గారే ఇమ్మంటున్నారు అన్నట్టుగా అడిగేటప్పటికి మరి ఎలీషా గారి యొక్క గౌరవం తగ్గించలేదా? ఎలీషా గారి పని ఇమ్మన్నాడా? లేదుగా. అబద్ధం చెప్పలేదా? చెప్పాడు. ఆయన గౌరవం తీసాడు. ఈ యొక్క శిష్యుడిగా ఉన్నటువంటి ఈయన తన గణపరచడం మానేసి ఏదో సంపాదించుకోనుకొని సమయము సందర్భం లేకుండా గురువుగారి యొక్క గౌరవ ప్రతిష్టలు మంటగలిపి, ఏమండి ఆ అసందర్భమైన సమయంలో
బంగారు తెచ్చుకున్నాడు, బంగారు కడియాలు, సేనారు వస్త్రాలు తెచ్చుకున్నాడు. ఏం జరిగిందో తెలుసా? పోయిన కుష్ఠవ్యాధి ఆ గెహాజీ, ఆ యొక్క నయమానికి పోయిన కుష్ఠవ్యాధి గెహాజీకి వచ్చేటప్పటికి తన కుటుంబం వాళ్ళు కూడా ఏం చేశారు? బయటికి గెంటి వేయబడ్డారు. ఈ మాట ఎందుకు చెప్పానంటే, సమయం ఉంది ప్రతిదానికి. కంగారు పడిపోకు. ఆ సమయానుకూలంగా నువ్వు పనిచేసి ఏం చేయాలి తెలుసా? జాగ్రత్తగా దేవుని చిత్తంలో మనం ఎదగాలి. కనుక నీకు ఇస్తున్న సమయాన్ని ఏదో సంపాదించడానికో, చేయటానికో, చేసుకోవటానికో కావాలి కాదు అనట్లే. ముందు మొట్టమొదట ప్రథమ స్థానము దేవునికి ఇచ్చేటట్టు వ్యక్తిగా నువ్వు ఉన్నావా? అసలు ఎంత సమయాన్ని ఇస్తున్నావు? లేకపోతే దేవుని సమయాన్ని దొంగిలించి దొంగగైతే దేవుడు లెక్కడుగుతాడుగా. రోజు కాలం నీ బ్రతుకులో రోజునిచ్చి సమయాన్ని అడిగాడు కదా. కొద్ది సమయాన్ని ఇవ్వలేవా? మన బాగా పండితులాగా ఏంటంటే, నేను ఏదో మనం బాగా కష్టపడేసి తెచ్చేసి, ఇదిగో నీ మందిరానికి నేను అది ఇచ్చేసాను, ఇది ఇచ్చేసాను, ఇవ్వకపోతే మానే. నువ్వు కష్టపడి తెచ్చింది దేవుడికి అవసరం లేదు. ఒక రకంగా నువ్వే దేవుని సొంతమైపోతే, ఏదో కుదంత ఇంత మొక్క ఇచ్చేసి నేను ఇచ్చాను బిల్డప్ కంటే, అసలు నువ్వే దేవుని సొంతం పోతే నీకు కలిగిందంతా దేవుందే. ఇది నేర్చుకోవట్లే, ఇది చెప్పట్లే చెప్పేవాళ్ళు కూడా. వాళ్ళు వెళ్ళలేరు. ఏంటంటే ఇది అలా ఇచ్చేసి నువ్వు దూరం అయిపోతావా? ఏదో నీకు కలిగిన దాంట్లో దేవుడు అన్ని సమయాన్ని ఇస్తే, దేవునికి సమయాన్ని దొంగిలించేసి ఏదో తెచ్చుకొని ఆ దాంట్లో కొద్దిగా దేవుడికిచ్చి అమ్మయ్యా నన్ను కాపాడేసాడు అనుకుంటున్నావా? అక్కడితో సరిపోయిందా? మరి దేవుడికి ఇచ్చే సమయం ఏదైనది? మళ్ళీ అక్కడ పెద్ద పేపర్లో హెడ్డింగ్లు, ఈ చేత్తో ఇస్తే ఆ చేత్తో తెలియదంటే దానికి మళ్ళీ పెద్ద మైకులు అనౌన్స్మెంట్లు అవసరమా? దేవుని ఆజ్ఞను అతిక్రమించడం కదా. ఏదైనా సరే నువ్వు చేసేది ఎలా ఉండాలి తెలిసిన. కనుక సమయాన్ని ఎంత దేవుని కొరకు కేటాయిస్తున్నావు, దేవుని చిత్తాన్ని బట్టి నడుస్తున్నావు. గుర్తు చేసుకోండి, ఆయనకి అనుకూలంగా కానీ సమయాన్ని గడపకపోతే నీ బ్రతుకు కాలాన్ని ఏం చేస్తా తెలుసా? నీ జీవిత చక్రాన్ని, ప్రియ దేవుని బిడ్డ, ఆ అజ్ఞానంగా ఉంటున్నావు కనుక, జ్ఞానంలో సద్వినియోగపరచుకోలేదు కనుక, గతించిపోతున్న మెలకు లేదు కనుక, వెళ్ళిపోతే వెళ్ళిపోని అంటే సమయం వెళ్ళిపోతుందంటే మనకు పోయే కాలం దగ్గర పడుతుందని అర్థం. ఏమంటే సమయం వెళ్ళిపోతుందంటే మనకి పోయే కాలం ఏమవుతుంది? దగ్గర పడిందని అర్థం. ఆ కాలానికి ముందుగానే దేవునికి ఇచ్చిన సమయం ఎంతో ఇప్పటికైనా గుర్తు తెరిచి దేవుని గడపడానికి మనస్ఫూర్తిగా, అడవుడిగానో ఏదో పనుల్లో ఉండు, ఏదో ఎక్కడే ఉండు, ఏదేదో చేసేసు, ఏదేదో చెందేసు కాదండి. ఇన్నింటి ఉండని, ఎక్కడంటే ఉండని, నీ పనుల కంటే అన్నిటికంటే ముందుగా దేవునితో ప్రశాంతంగా గడిపేట సమయాన్ని అలవర్చుకోనండి. మిగిలిన రోజంతా ఆయన కృపతో నేను కాపాడుతాడు. అలా కాకుండా ఏవేవో పెట్టేసుకొని తొందరపడి మాటలు పెట్టేసుకుంటే విలువైనటువంటి మార్తలాగా నీ జీవితంలో విలువైన సమయం, చాలా వాల్యుబుల్ సమయం పోగొట్టుకుంటే మరలా తిరిగి రానప్పుడు ఆ నష్టాన్ని పూడ్చుకోలేదు, శిక్ష తప్ప. అట్టి స్థితి రాకుండానే మనం ఏం చేయలేం. దేవుని చిత్తాన్ని బట్టి ఆయనకు అనుకూలంగా జీవిద్దాం, సమయానుకూలంగా ఆయన చిత్తాన్ని నడుద్దాం, సమయాన్ని పోనిచ్చుకోకుండా జ్ఞానం కలిగినట్లుగా ఉందాం. అజ్ఞాని వలె శిక్ష తెచ్చుకోకుండా ఉండటానికి దేవుడు తన ఆత్మను మనతో అనుగ్రహించిన కోరుకుంటే మాట ముగిస్తున్నాం. పరమ తండ్రి నీకు వందనాలు. సమయం వినిన మాటలు మా అందరూ ఫలింపచేసి మీ చిత్తంతో మరొక సందర్భంలో కలుసుకున్నంత వరకు నీ కృపనిమ్మని, అజ్ఞానం వలె కాకుండా జ్ఞానం కలిగి సమయాన్ని సద్వినియోగపరచుకుని పెళ్ళుకుంటా సహాయం చేయమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.